అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? కముజు పిట్ట సాక్ష్యం. బాగ్దాదు నగరానికి సమీపాన గల కొండల్లో ఒక దొంగ ఉండేవాడు. వాడు యువకుడు, మంచి బలశాలి. వాడు వాయువేగంతో పరిగెత్తగలడు. కత్తిని మెరుపులా ఝుళిపించి ప్రాణాలు తీయగలడు. వాడు ఉంటున్న కొండదారి వెంట ఎవరైనా ప్రయాణికులు కనబడితే హఠాత్తుగా వచ్చి వాళ్ల మీద పడి తలలు నరికి వాళ్ల దగ్గర ఉన్నదంతా దోచుకొని తిరిగి కొండల్లోకి పారిపోయేవాడు. వాణ్ణి పట్టేందుకు సుల్తాను భటులు ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలులయ్యారు. ఒకనాటి సాయంకాలం ఒక ముసలి ప్రయాణికుడు వాడున్న కొండదారి వెంట వస్తున్నాడు. అతడు మరొక ప్రాంతం వాడు. కొండరాళ్ల చాటు నుంచి దొంగ హఠాత్తుగా వచ్చి ముసలివాణ్ణి అటకాయించి, "ఒరే ముసలివాడా, నీకు చావు తప్పదు" అంటూ కత్తి ఎత్తాడు. భయకంపితుడైపోయిన ముసలి ప్రయాణికుడు దీనంగా, "కుర్రవాడా, ఈ సంచిలో ఉన్న డబ్బు నేనింతకాలము కష్టించి సంపాదించినది. నా భార్య చనిపోయింది. ఒక్కగానొక్క కూతురు నగరానికి దాపులనున్న గ్రామంలో నివసిస్తున్నది. నేను ముసలివాణ్ణైపోయాను. ఇంకా మిగిలి ఉన్న కొద్ది కాలాన్ని నా కూతురు ఇంట గడపదలిచాను. ఈ డబ్బులో సగం తీసుకుని మిగిలిన సగం నాకు వదులు" అన్నాడు. దానికి దొంగ వికటంగా నవ్వి, "అది నా పద్ధతే కాదు. ఉన్నదంతా దోచుకోవడమే నా పని" అన్నాడు. ముసలివాడు ఒక్కసారి బాధగా మూలిగి, "సరే, నేను నిస్సహాయుణ్ణి. అలాగే డబ్బంతా తీసుకో. నా దారిన నేను పోతాను" అన్నాడు. దొంగ డబ్బు సంచి తీసుకొని మరొకసారి వికటంగా నవ్వి, "అదేం సాగదు. నిన్ను ఈరోజు ప్రాణాలతో వదలను" అన్నాడు. "అదేమిటి? నా దగ్గరున్న డబ్బంతా ఇచ్చాను కదా, ఇంకా నన్ను చంపటం ఎందుకు?" అని అడిగాడు ముసలివాడు ఆశ్చర్యపోతూ. "దోచుకున్న తరువాత వాళ్లను చంపడం నా అలవాటు" అంటూ దొంగ కత్తి పైకెత్తాడు. ముసలివాడు గడగడా వణికిపోతూ చుట్టూ కలయ చూశాడు. ఎక్కడా మనిషన్నవాడు లేడు. తరువాత అతడు మోకాళ్ల మీద వంగి దైవ ప్రార్థన చేస్తూ తలపైకెత్తాడు. ఆకాశంలో అతడికి ఒకే ఒక కముజు పిట్ట ఎగురుతూ కనిపించింది. ముసలివాడు పెద్దగా గొంతెత్తి, "కముజు పిట్ట, ఈ జరుగుతున్న ఘోరానికి నువ్వే సాక్షివి. ఈ దొంగ నన్ను అన్యాయంగా చంపుతున్నాడు. ఏమాత్రమూ ఎదురు తిరగకుండా నా దగ్గర ఉన్న డబ్బంతా ఇచ్చాను. అయినా నన్ను కరుణించి వదలక చంపబోతున్నాడు" అన్నాడు. ముసలివాడు మాట పూర్తి చేస్తూ ఉండగానే దొంగ అతడి తల నరికాడు. కొంతకాలం గడిచింది. క్రమంగా దోచిన ధనంతో దొంగ బాగా ధనవంతుడయ్యాడు. వాడికిప్పుడు పేరు ప్రతిష్టలు సంపాదించాలన్న బుద్ధి పుట్టింది. వాడు కొండలను వదిలి ఒక పట్టణంలో స్థిరపడ్డాడు. వాడు చదరంగంలో మంచి ఆటగాడు. ఆ పట్టణ సుల్తానుకు చదరంగం పట్ల చాలా ఆసక్తి. ఆ కారణంగా దొంగ సుల్తానుకు పరిచితుడయ్యాడు. ఈ పరిచయం కొన్నాళ్లకు వారిద్దరి మధ్య స్నేహంగా మారింది. సుల్తాను దొంగ కలిసి విందు భోజనం చేస్తూ మద్యం తాగుతూ ఉండేవాళ్ళు. అలాంటి సమయాల్లో దొంగ సుల్తానుకు గతంలో తాను చేసిన దారి దోపిడీలను గురించి చెబుతూ ఉండేవాడు. వాడిప్పుడు మర్యాదస్తుడుగా జీవిస్తున్నాడు కనుక సుల్తాను వాడు చెప్పేది విని ఊరుకునేవాడు. ఒక రాత్రి ఇద్దరూ భోజనాలు చేస్తున్నారు. దొంగ అతిగా ద్రాక్షసారాయి తాగాడు. ఆ సమయంలో సుల్తాను నౌకరొకడు వాళ్ల ముందు పెద్ద పళ్ళెంలో బాగా వేయించిన కముజును పెట్టాడు. దాన్ని చూస్తూనే దొంగ పగలబడి నవ్వాడు. సుల్తాను ఆశ్చర్యపోయి, "ఎందుకలా నవ్వుతున్నావు? వంటలో ఏమైనా లోపం ఉన్నదా? లేక నౌకరు ప్రవర్తన నవ్వు తెప్పించిందా?" అని అడిగాడు. "అయ్యా,
అదేం కాదు అన్నాడు దొంగ. అయితే మరెందుకు నవ్వినట్లు అని అడిగాడు సుల్తాను. దొంగ ఒక్క క్షణం ఆగి పళ్ళెంలో వేయించిన కముజుకేసి చూస్తూ, గతంలో జరిగిన ఒక సంఘటన ఈ కముజు పిట్టను చూస్తుంటే జ్ఞాపకం వస్తున్నది. ఒకసారి కొండదారిలో ఒక ముసలివాణ్ణి దోచాను. డబ్బు తీసుకున్న తరువాత వాడు ప్రాణాలతో వదులుతాననుకున్నాడు. కానీ నేను కత్తి పైకెత్తి చంపబోయేసరికి వాడికి భయంతో పాటు ఆశ్చర్యం కూడా కలిగింది. కనుచూపు మేరలో ఎక్కడా మనిషన్నవాడు లేడు. ముసలివాడు ఆకాశంలో ఎగురుతున్న ఒక కముజు పిట్టను చూసి, ఈ జరగనున్న హత్యకు నువ్వు సాక్ష్యం అంటూ అరిచాడు. ఏ మనిషైనా పక్షిని సాక్ష్యం కోరడం విని ఉన్నామా అని నవ్వసాగాడు. సుల్తాను అంతా విని తల ఊపి ఆలోచిస్తూ ఊరుకున్నాడు. దొంగ కముజు పిట్టను వేలితో తాకి, ఆహాహా పిట్టా, నువ్వా? ముసలివాడు సాక్ష్యం అడిగిన కముజు పిట్టవు కాదు కదా? అలా కాకపోతే దాని దూరపు చుట్టానివైనా అయి ఉండాలి అంటూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వసాగాడు. సుల్తాను హఠాత్తుగా కళ్ళెర్ర చేసి, నవ్వాపు అన్నాడు భీకర స్వరంతో. దొంగ చప్పున నవ్వటం పాని సుల్తాను ముఖం కేసి బెదురుతూ చూశాడు. ముందు ఆ తినడం కానివ్వు. నువ్వు దారుణంగా చంపిన ముసలివాడి పక్షాన కముజు పిట్ట సాక్ష్యం ఇచ్చింది. చనిపోయే ముందు అతడు కముజు సాక్ష్యం పట్ల ఉంచిన నమ్మకాన్ని నేను మెచ్చుకుంటున్నాను అన్నాడు సుల్తాను. దొంగ నిలువెల్లా వణికిపోతూ ఒక రొట్టె ముక్క నోట్లో పెట్టుకున్నాడు. ఆ పైన ప్రాణభయం కొద్దీ వాడు తిండి తినలేకపోయాడు. సుల్తాను తన భటులను పిలిచి దొంగను చూపుతూ, మనిషి రూపంలో ఉన్న ఈ ఘాతుక మృగాన్ని ఇక్కడి నుంచి తీసుకుపోయి తక్షణం శిరచ్ఛేదం చెయ్యండి అని ఆజ్ఞాపించాడు. దొంగకు శిరచ్ఛేదం జరిగింది. ఆ విధంగా మరణ సమయంలో ముసలివాడు కముజుపిట్ట నుంచి కోరిన సాక్ష్యం లభించింది. విన్నారు కదా? రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. తప్పకుండా వినండి, షేర్ చేయండి. ఉంటాను.